హైదరాబాద్లో తెలిసిన మనిషి లేడు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నాంతో పాటు బస్సు ఎక్కింది. భర్త చనిపోయిన అభాగ్యురాలు కనిపించిన వారిని అడిగి చివరికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి దగ్గరికి చేరింది. రానైతే వచ్చింది కానీ తెలిసిన మనిషే లేడు. మంత్రిని జీవితంలో ఒక్కసారైనా కలిసింది లేదు. మంత్రిని కల్పించమని అడిగితే ఏమంటారని భయం. బిక్కుబిక్కుమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి ముందు ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి దీనంగా కూర్చుంది ఆ మహిళ. తన దినచర్యలో భాగంగా బయటికి వెళ్తున్న మంత్రి అక్కడ కూర్చున్న తల్లిని చూసి ఎవరమ్మా మీరు అంటూ పలకరించారు. మంత్రి పలకరింపులతో బోర్న ఏడ్చేసింది. తన కష్టమంతా చెప్పుకుంది ఆ తల్లి. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడని, ఆస్తులని అమ్మి చికిత్స చేయించానని, కానీ తన భర్త దక్కలేదని, చేతులకు చిల్లి గవ్వలేక పిల్లల్ని పోషించలేకపోతున్నానని సీఎంఆర్ఎఫ్ ఇప్పించాలని కోరింది. में एक चमकता हुआ उदाहरण है, उसी तरह भारत का चुनावी लोकतंत्र भी विश्व में एक चमकता हुआ उदाहरण है। 96 करोड़ से अधिक लोग मिलकर लोकतांत्रिक प्रक्रिया में भाग लेते हैं। आप भी अपना वोट जरूर डालें और जोश से मनाएं चुनाव का पर्व गर्व के साथ। जैसे हर मैच में दिखता है युवा का जोश, उसी तरह अपना पोलिंग बूथ पर जाकर दिखाओ अपना जोश। इस बार कोई भी फर्स्ट टाइम वोटर पीछे ना रहे। मेरा पहला वोट देश के लिए।